నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ గారి హయాంలో లిక్కర్ స్కామ్ అనేటువంటిది జరిగిందని సిట్ అయితే విచారిస్తుంది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అడుస్మెల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఒక కీలక పాత్రగా ఉన్నారు కదా, సో మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు టెక్నికల్గా అయినా ఇప్పుడు నారాయణ స్వామి గారు ఎక్సైజ్ మినిస్టర్ అండి. ఎక్సైజ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా ఆయన బాధ్యత ఉంటుంది ఈ స్కామ్లో. ఓకే, అంటే ఆయన డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా స్కామ్ జరిగింది. స్కామ్ జరిగిన దాంట్లో ఈయన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా నిజంగానే వాళ్ళు అతను ఇన్వాల్వ్ చేయరు, అందులో వాటా ఎవరు వెళ్ళు. కానీ మంత్రి కదా, మరి సంతకాలు పెట్టమని మేము డిమాండ్ చేస్తారు. ఫైల్ పంపించి సంతకం పెట్టమంటారు, అంతటితో అయిపోద్ది అంతే. ఆయనకి వీళ్ళు డబ్బులు ఇచ్చారో లేదో, అందులో వాటా ఇచ్చారో లేదో తెలియదు. నేను అనుకోవడం అయితే ఆయనకి ఏం వాటా ఇచ్చి ఉండరు. లైట్గా ఏదైనా కాలితే కొంచెం ఒక పెద్ద బిస్కెట్ బాటిల్ నుంచి ఒక బిస్కెట్ తీసి పెట్టుంటారు అంతే. మొత్తం వాళ్ళే కొలగొట్టేశారు. ఇతను కొన్ని చొరవగా ఈ రాజకేశిరెడ్డి వాళ్ళు 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు 100 కోట్లు దొబ్బారు. అలా కూడా దొబ్బి ఉన్నాడు ఇతను. అర్థమైందండి. ఎందుకంటే వాళ్ళు ఈయనకి మీటింగ్లో ఒక సభా సమావేశం జరుగుతున్నప్పుడు వేదిక మీదే ప్లేస్ ఇవ్వలేదు వాళ్ళు. ఉప ముఖ్యమంత్రికి, ఎక్సైజ్ మినిస్టరు, ఉప ముఖ్యమంత్రి, ఆయనకి ఒక సభా వేదిక మీదే ప్లేస్ ఇవ్వని వాళ్ళు ఓటా ఇస్తారా ఇందులో? కానీ నేరంలో మాత్రం ఓటా ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ చేసింది ఎంత నేరమో దానికి బాధ్యుడు కూడా ఈయనే అవుతాడు. ఈయన తర్వాత ఇంక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏం వదలరు. ఎందుకంటే ఆ పాలసీ డెసిషన్ మేకింగ్ జగన్మోహన్ రెడ్డి. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మంత్రివర్గంలో ఆమోదించి మంత్రివర్గంలో మంత్రిగా సంతకం పెట్టాడు. వీళ్ళిద్దరూ మెయిన్. అయితే వీళ్ళు కింద నుంచి అలాగ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఎవరెవరు చేశారో చేసుకుంటూ వచ్చి కింగ్ పిన్ దగ్గరికి వచ్చి అవుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి. నారాయణ స్వామి గారు అయ్యాడు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారు. ఇది అందరికీ సానుభూతి ఉంటుంది నారాయణ స్వామి గారి మీద. నీ తప్పున్నా లేకపోయినా ఆ దొంగల మూటతో ఉన్న పాపానికి, నువ్వు మంత్రిగా ఉన్న పాపానికి నువ్వు శిక్ష అనిపించాల్సిందే. అతను కూడా శిక్ష పడుద్ది, తప్పుతో. ఎందుకంటే ఈ దొంగతనం నేనైతే నమ్ముతున్నాను, వీళ్ళు దొబ్బేసిన డబ్బులు అతను వాటా ఇచ్చి ఉండరు, ఖచ్చితంగా ఇచ్చి ఉండరు వాళ్ళు. ఎందుకంటే ఏమైనా రూపాయి పాపే చిల్లరగా తక్కువగా ఇచ్చి ఉంటారు తప్ప, అంటే ఫైల్లో రూపాయి పెట్టి పంపుతారు కదా సంతకం పెడతానికి, అలాగేదో చేసుకుంటారు తప్ప ఆయనకి ఏమి ఇందులో ఉండదు. మొత్తం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగు వాళ్ళు ముఠా దొబ్బారు. ఇప్పుడు రాజకేశిరెడ్డి లేకపోతే మొన్న మంచి దొరికిన డబ్బులు ఇవన్నీ కూడా జగన్కి తెలియకుండా దొబ్బేసినాయి. అంటే జగన్ దగ్గరికి వెళ్ళగా వీళ్ళ సైడ్ వేసిన సొమ్ములు ఇవన్నీ. అర్థమైందా? వీళ్ళ మొదటి కేసులు కదా. ఆయన పలహారం పెద్ద పొట్టలో అయితే వాళ్ళు ఫుల్ మీల్స్ అయితే వీళ్ళ పలహారం వీళ్ళ పక్కన పెట్టుకున్నారు. ఈ క్రమంలో నారాయణ స్వామి గారికి ఏరుశనగపప్పులాగా ఏమైనా 2-3 గుళ్ళు దొరికితే అంతే, గట్టిగా ఏమి దొరకదు. కానీ శిక్ష మాత్రం వాళ్ళతో సమానంగా, వీలైతే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కూడా పడుద్ది. జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయనకి కూడా శిక్ష పడుద్ది. అందుకని అంటారు దుష్టజన సాంగత్యం కానీ అలాంటి దోషులతో సహవాసం కానీ చేయకూడదని. ఎప్పుడోకప్పుడు ప్రమాదం ఉంటుంది. అలాగని చెప్పేసి ఇప్పుడు నారాయణ స్వామి గారు చాలా మంచోడు అంటే డెఫినెట్గా వైసీపీలో ఉన్నాడంటే మంచోడు కాదు. మీకు అటువంటి స్వభావం, నేర స్వభావము, క్రూర స్వభావము, పైశాచిక మనస్తత్వం ఉన్న వాళ్ళే వైసీపీలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి భావజాలంతో లైక్ మైండెడ్ కలిసిన వాళ్ళు ఆయనతో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మనం ఇలాంటి పైశాచిక మనస్తత్వం ఉంది, నేర స్వభావం ఉంది, క్రూర స్వభావం ఉంది అనుకున్నామంటే వీళ్ళు ఆయనతో ఉన్నారంటే వీళ్ళు కూడా నేరస్తులే. అందులో నీకు లబ్ధి వచ్చిందా లేదా అనేటువంటి సెకండరీ అయితే, నేరం నువ్వు కూడా చేసావు, నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయడం కరెక్టే, అరెస్ట్ చేసి శిక్ష కూడా పడాలి. ఎందుకంటే రేపొద్దున భవిష్యత్తులో ఇలాగ ఇటువంటి నేర స్వభావం, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐఏఎస్ అందరూ లోపల పోయారు. జగన్మోహన్ రెడ్డి వచ్చింది ఐఏఎస్లో ఐపీఎస్లో, దాంతోపాటు మంత్రులు కూడా పోతున్నారు. అప్పుడు కూడా చాలామంది మంత్రులు ఇరుక్కున్నారు, వాళ్ళందరికీ తగులుకుంది బేరం. ఇప్పుడు గట్టిగా తగులుకుంది. ఏమైనా వీళ్ళు ఏంటంటే భయం భక్తి లేదు వాళ్ళకి. దేవుడు అంటే భక్తి లేదు, ప్రభుత్వం పోలీసు చట్టం అంటే భయం లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బుతోటి ఏమైనా చేయొచ్చు, వ్యవస్థలను కొనుక్కోవచ్చు, విచారణ సంస్థలు మన జైలు సంస్థలు అనుకున్నారు. అది సిబిఐ వల్ల సాగింది కానీ సిట్ వల్ల సాగదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం
వీళ్ళ సంగతి చూడాలనుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎవడన్నా తోక జాడిచ్చినా తోక కట్ చేస్తారు. సిబిఐ వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయింది. కానీ మొన్న తాత్కాలికంగా అయినా అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోగలిగారు. మొన్న ఎలక్షన్ అప్పుడు పులివెందుల ఎలక్షన్ అప్పుడు ఓ మూల కూర్చోబెట్టారు. అంటే పేద తాడిచెట్టుని కొట్టేసి మూల జారేసినట్టు జారేశారు. ఏంటండి రేపొద్దు మళ్ళీ అరెస్ట్ చేయాల్సి వస్తే అరెస్ట్ చేసి పడేస్తారు. జగన్ అయినా 2 నిమిషాలు అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రాష్ట్రం అంతా అల్లర్లో సృష్టించి ముడ్డి పగలు కూడా వేస్తారు. రాష్ట్రం అంతా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చెప్తే చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే మూడు ముడ్లు అయిపోతాయి ఒక్కొక్కటికన్నా. పేళ్ళు కింద కూడా వేస్తారు. అర్థమైందండి. అందుచేత ఇలా అరెస్ట్ చేసినప్పుడు మూసుకుని లోపల పోవాలా. అయితే సిట్టు విచారించనుంది కదా నారాయణ స్వామి గారిని. సో అతను కొన్ని కీలకమైన అంశాలు ఏమైనా బయట పెట్టగలరా, లేదంటే ఆయన కూడా మాట్లాడకుండా అసలు వాళ్ళు అడగకుండా చెప్పేస్తాడు ఈయన. ఓకే బాబు నేను మీద అనమండి బాబు, నాకేం తప్పలేదు, నాకేం ₹1 కూడా రాలేదు, అంతా వాళ్ళు దొబ్బేశారు, చూసుకొని కావాలితే నన్ను పట్టుకుంటారు ఎట్టిన మీరని చెప్పేస్తాడు. ఎందుకంటే నువ్వు ఏమైనా తిని ఉన్నావు అనుకో, అరెస్ట్ చేసి ఏం చేస్తే నీకు తిన్నాం కదా ఏం చేస్తాం తప్పు చేసావు అనుకుంటాడు. మనకి సంబంధం లేకుండా మనకు ₹1 రాకుండా ఈ వాళ్ళు నేను బుక్ అయ్యానని చెప్పేసి అతను కోపం ఉన్నదనుకో ఉన్నదంతా ఎక్కేస్తాడు. లేదా జగన్ మీద ప్రేమ ఉండి అప్పుడు ఇవ్వకపోయినా ఇప్పుడు ఇస్తాం నువ్వేం మాట్లాడకన్నారనుకో అవి తాగొచ్చు. అప్పుడు నీకు వాటా ఇవ్వకపోయినా ఇప్పుడు నీకు రావాల్సింది నీకు ఇంటికి పంపిస్తాం కాబట్టి నువ్వేమో ఎక్కువ మా పేర్లు చెప్పకరా బాబు అని చెప్పారు వాళ్ళు. అదేమంటారో చూడాలి. అలా చెప్పినా కానీ సాగదు ఇంకా. ఓకే అంటే వాళ్ళు ఇరుక్కున్నారండి. వాళ్ళు అందులో ఊబిలో దిగిపోయారు. మద్యం స్కామ్ అనేటువంటిది వాళ్ళు పట్టించుకోకూడదు వదిలేస్తుంటే వేరే, వాళ్ళు దొరికేశారు అందులో. ఆ ఊబిలో దిగిపోయారు. అందులోంచి ఎవ్వడో కాపాడలేడు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.